నిన్న పొద్దున్నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గాలితడి వాసన, నేల వాసన, చెట్ల మీద నీటి చుక్కలు. ఈ వాతావరణం ఒక్కసారి చిన్ననాటి రోజులు గుర్తు చేస్తోంది. ఆ రోజుల్లో వాన పడితే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండడానికి కారణం దొరికిపోయినట్టే. అమ్మ బయటికి వెళ్ళొద్దంటుంది, కానీ మనం మాత్రం బురదలో పరిగెత్తి చినుకుల్లో తడిసి నవ్వుకునే వాళ్ళం. కాగిత పడవలు చేసుకుని వాటిని కాలువల్లో వదిలేద్దాం అనుకునే ఆ చిన్న సంతోషం, చప్పట్లు కొట్టే నీటి చినుకులు, అలా తడిసి ఇంటికి వచ్చి వేడివేడి ఛాయ్ తాగటం. ఈ వానలో ఛాయ్తో పాటు బజ్జీలు, మిర్చి బజ్జీ వాసన ఇంటి నిండా వెదజల్లుతూ ఉంటే బయట వాన చినుకులు కిటికీ తలుపులు తాకే శబ్దం, ఆ అనుభూతి ఇంకేం కావాలనిపించేటట్టు ఉంటుంది. తడిసిన రోడ్ల మీద బస్సులు వెళ్ళే శబ్దం, ఛాయ్ షాప్ దగ్గర పొగలు ఎగిసే దృశ్యం, ఆ సింపుల్ సన్నివేశాలు కూడా మన మనసులో ఎక్కడో నాటుకుపోయాయి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, పనులు, బాధ్యతలు, జీవిత వేగం. కానీ వాన పడినప్పుడు మాత్రం మనలోని ఆ చిన్న పిల్లవాడి నవ్వు మళ్ళీ వినిపిస్తుంది. ఈ వాన కేవలం నీరు కాదు, అది జ్ఞాపకం, అది చిన్ననాటి వాసన, అది మన ఊరికి చెందిన అనుభూతి. ఈ వానలో ఒక్కసారైనా బయటికి వెళ్ళి చూడండి, ఈ చినుకుల్లో మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా తడుస్తూనే ఉంటాయి.